ఇంకా విచిత్రం ఏంటంటే ఈ ఊళ్ళో జిల్లా పరిషత్లో 2-3 ఏళ్లు చదువుకున్నానని చెప్పి ఆయన క్లాస్మేట్స్ వాళ్ళు వీళ్ళు పిలిస్తే నేను వనపర్తిలో చదువుకున్నా అది అని చెప్పి ఇక్కడికి వచ్చి ఉన్నాడు ముఖ్యమంత్రి పెద్ద హడావిడి చేసిపోయాడు. వనపర్తి మీద ఏమైనా ప్రేమ చూపిస్తాడేమో ఇక్కడ చదువుకున్నందుకు, ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నందుకు అని నేను అనుకుంటే ఓనా టీవీలో మాట్లాడుకుంటే ఏమంటున్నాడు, ఎక్కడో మాట్లాడుకుంటా అసలు వనపర్తి లాంటివి కొత్తగా జిల్లాల ఏర్పాటు అవసరమా, ఒకటే నియోజకవర్గం ఉంది చిన్నగా ఉంది అని మాట్లాడుతున్నాడు. ఇది తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం కాదు, ఇది సిగ్గుపడాలే కదా. ఇక్కడ నాయకులు కేబినెట్ ర్యాంకులో ఉన్నాడు చిన్నారెడ్డి, ఏం మాట్లాడాలి ఎంబడి అట్లనే తీస్తావా? కేసీఆర్ ఒకవేళ చేయడేమో అని భయానికి నేను ఆందోళన కూడా చేసినా, నిరారదీక్ష కూడా చేసినా అని మాట్లాడాలి కదా. జిల్లాలు తీసేస్తాం, పేరు పెట్టి వనపర్తి జిల్లా అని మాట్లాడితే చిన్నారెడ్డి నోరు మీద పడు. ఇక మనకు మంత్రి ఉన్నాడు ఒక ఆయన, అవతల పక్క మంత్రి, పాత మంత్రి, అది ఎప్పుడు ఎగిరిపోతుందా జిల్లా అని ఎదురు చూసుకుంటూ కూర్చున్నాడు. శాతగానోడు ఎప్పుడు ఆయన మంచి పని జరుగుతానంటే ఆ పని జరగకుండా ఎట్లా ఆటంకాలు కల్పించాలని చూస్తాడు.